ఇదిగో దేవా చతమాయా నా జీవితముడి కలుగుతమయా ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ ఈరోజు మీరమ్మమంటే అది కేవలం నీకు మాత్రమే తండ్రి. అయా మా జీవితం నీకు మాత్రమే అంకితము ప్రభువా. అయా అవునయా పౌలు సెలవిచ్చిన రీతిగా మేము జీవిస్తున్న జీవితం మమ్మల్ని ప్రేమించి మా కొరకు కలవరి శిలువలో యాగమైనటువంటి ఆ దేవుని వల్ల మేము కలిగి ఉన్నామని చెప్పిన రీతిగా అవునయా ఈరోజు మేము జీవించగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే ప్రభువా నా తండ్రి. ఈ జీవితం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినది ప్రభువా నా తండ్రి. అయా ఈ జీవితం ద్వారా నేను మహిమపరచడానికి అయా ఈ జీవితం ద్వారా నీకు ఘనత తేవడానికి సహాయం చేయండి ప్రభువా. అయా ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి దేవాని నామాన్ని హెచ్చించడానికి నేను స్తుతించడానికి అయ్యా మేము ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడేటువంటి సమయానికి మేము వచ్చి ఉండగా ప్రభువా ఈ దాసుని నోటిని మాట్లాడుచుకున్నాం అయా ఈ దాసుని నోటిని మీరు మాటలు విడుదల చేస్తూ ఉండగా ప్రభువా మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి ప్రభువా. మా హృదయంలో భద్రత చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అనేకమైన వాటిని మా మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాము కానీ అయ్యా ఈ మాటలు మా హృదయంలో మేము ఉంచలేకపోతున్నాము తండ్రి ప్రభువా. అయా ఇకనైనా నా తండ్రి మా మనస్సులు మారి ప్రభువా నీ అంత భక్తి కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీ చేతులకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదివారం ఆరాధనకి మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదవనటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. పాత నిబంధన గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం మొదటి 6 వచనం చదవగానే ఉన్నాం. అదేవిధంగా తీమోథెయుకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదవగానే ఉన్నాం. దయచేసి పాత నిబంధన గ్రంథం నుండి 5వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము చివరి చరణాన్ని చివరి వచ్చిన 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. ప్రార్థన చేసుకున్నాం, తలలో ఉంచుతాం. ప్రభువా నాతో మాట్లాడిన ప్రభు అని హృదయపూర్వకంగా దేవుని అడుగుతాం. దేవుడు మన హృదయాన్ని ఈరోజు తన వాక్యంతో నింపబోతున్నాడు కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులు గనుడైన మా యేసయ్య నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. నా ప్రభువా ఈ సమయంలో నా తండ్రి ప్రత్యేకముగా నా ప్రభువా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన కార్యక్రమం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీరు మాతోను ఏ విషయాలైతే మాట్లాడబోతున్నారో సూటిగా తేటగా మాట్లాడి ఆ ప్రభువా మా హృదయాల్లో నీ వాక్యాన్ని నింపమని క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపజేసేటువంటి అవకాశాన్ని మీరు మా జీవితంలో
అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా ప్రభావ మా ప్రియ బిడ్డలందరికీ కూడా వినుబుద్ధులు దయచేయను దాకా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలా అనగా నా ప్రభువ సంఘంతో చెప్తున్నటువంటి ఆత్మ చెప్తున్నటువంటి మాటలు చెవిగల వారు వినుడుగాక అని సెలవిచ్చారు నాయన. ఇదిగో నా ప్రభువ మీ ఆత్మీయ హృదయాలతో మీరందరినీ కూడా సిద్ధపరిచి వినుబుద్ధులు కలుగజేసి మీరు చెప్పే ప్రతి విషయాన్ని మా హృదయం చేసుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు మీరు మాకు అనుగ్రహింపజేయవలసిందిగా వేడుకుంటూ నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యమైనట్టుగా సహాయం చేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు పూర్తి వ్యతిరేకత వచ్చాయి. ఏ విధంగా సన్బలుడు అనేటువంటి వ్యక్తి, టోబియా అనేటువంటి వ్యక్తి, ఇంకా ఇతరులు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని చంపడానికి కూడా వెనుకాడలేదు. ఏదో విధంగా ఆ ప్రాకారాన్ని కానీ దాని యొక్క కట్టడాన్ని కానీ ఆపేయడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూసాం. అయితే నెహెమ్యా ద్వారా ఆనాడు ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా సిద్ధపరిచాడు అనే విషయం చూసాం. ఏ విధంగా నడిపించాడు అనేటువంటి ముందుగా ప్రార్థన చేశాడు, విశ్వాసంతో అడుగులు వేశాడు. చేయాల్సినటువంటి ప్రార్థన దేవుని చేశాడు. చేయాల్సినటువంటి తాను ఏం చేయగలిగాడో, ఏం చేయాలో అది చేశాడు. యుద్ధానికి ఒకవేళ శత్రువులు వస్తే వాళ్ళు సిద్ధపరిచారు. అంత మాత్రమే కాదు, వారిని ఏం చేశాడంటే గోడ తట్టు దిగువన అదేవిధంగా పైకి ఉన్నటువంటి స్థలాల్లో భద్రపరిచారు. వారి చేతులకి విల్లు ఇవ్వబడ్డాయి, కత్తులు ఇవ్వబడ్డాయి. ఇవన్నిటిని మనం చూసాం. అయితే నెహెమ్యా అన్న మాట ఏంటంటే మీ అందరి పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. అంత మాత్రమే కాదు, మీకు, మీ కుటుంబాలకి, మీ భార్యలకి, మీకు నివాసాలు ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంటే పూర్తి వ్యతిరేకత మరొకసారి ఈ 4వ అధ్యాయం మనం చూస్తాం. ఈ 5వ అధ్యాయం వచ్చినప్పటికీ ఏమైందంటే ప్రియులారా, నెహెమ్యా నాయకుడిగా ఉన్నాడు, బాగుంది, ప్రాకార కడతా ఉన్నారు. అయితే యూదులకి ఏమి లేదనంటే జీవనోపాధి లేదు. ఎందుకంటే వారు దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. వారు సంపాదించుకోవడానికి అక్కడ కూడా వెళ్ళట్లేదు. సో ఏంటంటే వీరికి ఏమి కొరత ఏర్పడిందంటే డబ్బు కొరత ఏర్పడింది. ఇంకా ఏమి ఏర్పడిందంటే ఆహారం కొరత ఏర్పడింది. అలాంటి సమయంలో యూదుల్లో 2 తెగలు ఉన్నారు. ఎలాంటి గ్రూప్స్ అంటే ఒక గ్రూప్ వాళ్ళేమో ధనం కలిగిన వారు, బాగా సెటిల్ అయిన వారు. మరొక తెగ లేదా మరొక గ్రూప్ వారు ఎలాంటి వారు అంటే పేదలు. వారు వెళ్తేనే కానీ రోజు గడవలేనటువంటి పరిస్థితి, రెక్కాడితేనే కానీ డొక్కాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్నారు. అంటే యూదుల్లో ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు. అయితే ఈ ధనికుల దగ్గర పేదలైన వారు ఏం చేశారంటే అప్పు తీసుకున్నారు డబ్బును. అంత మాత్రమే కాదు, ధాన్యాన్ని కూడా అప్పు తీసుకున్నారు. ఈ ధనికులు ఏం చేశారంటే పేద యూదుల్ని ఏం చేశారంటే మీ యొక్క స్థలాన్ని తాకట్టు పెట్టండి అన్నట్టుగా వారు మాట్లాడారు, తాకట్టు పెట్టారు. అంత మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా వారికి పని చేయడానికి బానిసత్వాలుగా, దాసులుగా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఇంకా అర్థమాలంటే పేదల యొక్క బిడ్డలు ధనికులు సేవ చేయడానికి కూడా వారు ఇష్టపడిన వ్యక్తులు మనకు వస్తుంది. ఇదంతా ఇదొక 5వ అధ్యాయం జరిగింది. నిజానికి మనం 6 వచనాలే మనం చదివాం, కానీ ఈ అధ్యాయం అంతా కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇలాగా నేను అనుకున్నాము కొన్ని అధ్యాయాలు చెప్పకపోయినా పర్లేదు అనుకున్నాను, కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మనము క్రైస్తవులుగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 5వ అధ్యాయాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఈ 5వ అధ్యాయంలో నెహెమ్యా నాయకత్వం ఎలా ఉందంటే మాదిరిగా ఉంది. ఎలా ఉందంట? మాదిరిగా ఉంది. ఈరోజు సంఘ నాయకులు కానీ, సంఘ విశ్వాసులు కానీ, సంఘ కాపర్లు కానీ ఒక మంచి నాయకత్వం వహించాలన్నా, విశ్వాసం ముందుకు వెళ్ళాలన్నా, ఒక బాధ్యత స్వీకరించాలన్నా ఖచ్చితంగా మాదిరిగా దేవుడున్నాడు. తర్వాత బైబిల్లో కొంతమంది భక్తులైన వారిని దేవుడు ఉంచాడు. అదేవిధంగా ఆత్మీయ విషయంలో కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన మాట ఏంటంటే మార్గదర్శకంగా మాదిరిగా ఎవరు ఉన్నారంటే నెహెమ్యా ఉన్నాడు. ఎలా ఉండాలో ఆయన చేసి చూపించాడు. పిల్లలకు జ్ఞాపకం చేసుకోవాలి, సాక్ష్యాన్ని చెడగొట్టడం చాలా ఈజీ, కానీ కాపాడుకోవడం చాలా చాలా కష్టం అంటే. అందుకే పౌలు యొక్క బాధ అంతా ఏంటో తెలుసా? నా పరులు కడగొట్టించి తిని విశ్వాసమును
కాపాడుకోవాలి. సాక్ష్యం కాపాడుకోవాలన్నా, విశ్వాసం కాపాడుకోవాలన్నా చాలా చాలా కష్టమైంది. విశ్వాసం కాపాడుకోవాలన్నా, సాక్ష్యం కాపాడుకోవాలి చాలా చాలా కష్టతరం. అందుకే పౌలు బాధంతా కూడా అంటున్న మాట ఏంటంటే, నా పరువు కడముట్టించాను, నేను చేయాల్సినటువంటి అంతా కూడా దేవుడి కోసం చేస్తానని చేయబోతున్నాను, చేశాను, విశ్వాసం కూడా కాపాడుకున్నాను. పౌలు తన సాక్ష్యాన్ని కూడా కాపాడుకున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని గమనించాల్సినటువంటిది ఏంటంటే, మన సాక్ష్యం అనేటువంటిది ఎలా కాపాడుకుంటున్నాం, ఇతనికి ఎలా మాదిరికరంగా ఉంటున్నాం అనే విషయాన్ని నెహెమ్యా ద్వారా మనం నేర్చుకోవాలి. ఇంకా అనేక మంది భావనలు, అనేక మంది డౌట్లు ఉంటాయి. ఏమనంటే, క్రైస్తవులు అప్పు తీసుకువచ్చా లేదా, లేదా అప్పు ఇవ్వచ్చా లేదా, ఒకవేళ ఇస్తే ఎలా ఉండాలి, ఇవ్వకపోతే ఎలా ఉండాలి, అసలు అప్పు అనేటువంటి దానిలో ఎంత జాగ్రత్త పడాలి అనేటువంటి దానిలో చాలా విషయాలు 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మనకు నేర్పించబోతూ ఉంటాడు. ఇక సంగమా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ధనిక యూదుల మీద పేద యూదులైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఫిర్యాదు చేశారు. నెహెమ్యాకి చేయలేదు. అక్కడ ఎవరు చేశారు తెలుసా? చూద్దాం మాట 6వ వచనంలో, వారి ఫిర్యాదు ఈ మాట నేను విన్నప్పుడు మిగిలి కోపపడింది. అంటే ఈ యొక్క పేద యూదులు నెహెమ్యాతో డైరెక్ట్గా చెప్పలేదు. వారు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు తెలిసిందంటే ఆ మాటలు నెహెమ్యాకి తెలిసింది. ఇదే సంఘటన కొంచెం అటు ఇటుగా ఎక్కడ కనిపిస్తుంది నూతన నిబంధన గ్రంథంలో అంటే, అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అక్కడ హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారి మీద గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు ఏం చేశారంటే సనిగారు, ఇంకా చెప్పాలంటే ఫిర్యాదు చేశారు. ఇదంతా వినబడింది ఎవరికంటే ఆదిమ అపోస్తలుకి వెళ్ళినప్పుడు మేము సువార్తను చెప్పడం మా వంతు, వాక్యం చెప్పడం మా వంతు, ఇది మాని మీకు ఆహారం పంచిపెట్టేటువంటి పని మేము చేయం, కానీ మీలోనే ఆత్మతో నింపబడినటువంటి ఒక 7 పెద్దల్ని నియమించుకోండి అన్నప్పుడు అందులో ఆత్మతో నింపబడినటువంటి 7 వ్యక్తుల్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. వారిలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే స్టెఫన్. ఎవరు? స్టెఫన్. అక్కడ కూడా ఫిర్యాదు చేస్తారు, సనుకున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫిర్యాదు చేసుకుంటున్నారు, సనుకుంటా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ విషయం ఎవరు తెలిసిందంటే నెహెమ్యాకు తెలిసింది. అప్పుడు నెహెమ్యా ఏం చేశాడు, నెహెమ్యా ఏమన్నాడు అనే విషయాలు 7వ అధ్యాయంలో రాయబడ్డాయి. 3 విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ప్రజలు ఏ విధంగా ఫిర్యాదు చేశారు, ధనికుల మీద పేద యూదులైన వారు ఎలాగా ఫిర్యాదు చేశారనే విషయాలు మొదటి 6 వచనాల్లో రాయబడ్డాయి. ఇంకా 7 నుండి 13 వచనాలు మనం చూస్తే నెహెమ్యా ఆ విషయాలు విన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే గద్దించాడు. అంత మాత్రమే కాదు, వారి చేత ప్రమాణాలు చేయించాడు. అది విషయాలు ఈ యొక్క 7 నుంచి 13 వచనాల్లో మనకి కనిపిస్తుంది. ఇంకా 14 నుండి 19 వచనాలు మనం చూస్తే నెహెమ్యా మాదిరికరమైనటువంటి జీవిత విధానము, నాయకత్వం కనిపిస్తుంది. దాని ద్వారా చివరిగా అంటున్నమాట, ప్రభువా నేను ఈ ప్రజలు చేసినటువంటి కార్యమును బట్టి, ఉపకారం బట్టి మీరే నాకు మేలు చేస్తారు, ఆ విధంగా నన్ను దృష్టినించును అనేటువంటి మాటని ఇక్కడ పలికినటువంటి విధానం మనం చూస్తాం. పిల్లల ఈ 3 విషయాల్లో ప్రాముఖ్యంగా మొదటి 6 వచనాల్లో ధ్యానం చేస్తే అసలు ఇక్కడ మనం చూస్తే పిల్లల 3 విషయాలు గమనించాం. ప్రాకారం కట్టడం వల్ల వారికి ఏం తక్కువైపోయిందో, జీవన వదిలేదు, పని లేనందువల్ల ఏం చేస్తారు, అప్పు చేస్తారు. పిల్లలు ఈరోజు అప్పు అనేటువంటి చాలా సులభంగా అయిపోయింది, కానీ కట్టడం మాత్రం చాలా భారంగా అయిపోతుంది. ఆ రోజు కూడా ఇక్కడ మనం చూస్తే యూదులైన వారు ధనికుల దగ్గర సులువుగా అప్పులు చేశారు. అప్పులు చేయడం వల్ల పిల్లలు అప్పు తీసుకున్నారు. రెండవదిగా అప్పు తీసుకున్న వారు ఉరికినేస్తారా? కొన్నిసార్లు ప్రూఫ్ ఏంటి అని అంటారు. డాక్టర్ లాంటి ఇల్లు గుమ్ని అందుకని అక్కడ కూడా ప్రూఫ్ అవసరమే. పొదుపు కడతారు కదా, అదొక ప్రూఫ్. అది ఏది ప్రూఫ్ లేకుండా లోన్ ఇవ్వరు. ఒకవేళ ఇంటి మీద తీసుకుంటే డాక్యుమెంట్స్ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి, ఏదో ఒక తాకట్టు పెడతానే కానీ వారి అమౌంట్ ఇవ్వరు. బంగారం చాలా మంది తాకట్టు పెడతారు. ఇలాగా మనం చూస్తే ఇక్కడ కూడా వీరు ఏం చేస్తారంటే వారి భూముల్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఈ అప్పుల వారు ఎవరైతే ఉన్నారో వారు
ఇదంతా సరిపోవట్లేదు అని చెప్పి వారి పిల్లలను కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇదే మాట మరలా ఎక్కడ రిపీట్ అవుతుందంటే ఎలీషా దగ్గర రిపీట్ అవుతుంది. ఒక దాసుని భార్య ఎలీషా దగ్గరికి వచ్చి, ప్రభువా నా యజమాని ప్రవర్తన, కానీ ఇప్పుడు ఆయన అప్పులు చేసి చనిపోయాడు, అప్పు భారం మా మీద పడింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ అప్పువాడు వచ్చేమో ఆ ఇద్దరు కుమారులు కూడా తనకి దాసులుగా అయిపోవడానికి తీసుకెళ్ళిపోతున్నాడు, మీరే నా దిక్కు అని అన్నాడు. వెంటనే అక్కడ ఒక మిరాకిల్ జరిగిన విధానం మనం చూస్తాం. అయితే పిల్లల జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ ఈ యొక్క ధనికులుగా ఉన్నటువంటి యూదులు గురించి మనం ఆలోచన చేస్తే వీరు ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు. అందుకే ఇంకా మనం చూస్తే అన్యాయంగా ప్రవర్తించే వారుగా ఉన్నారు, అక్రమంగా ప్రవర్తించే వారుగా ఉన్నారు. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము అప్పు గురించి ఏం చెప్తుందో, అప్పు ఎవరి గురించి ఏం చెప్తుందో, అప్పు ఎవరికి ఇవ్వాలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని ప్రజలుగా ఉండి కూడా దేవుని ప్రజల దగ్గరే దోచుకున్న పరిస్థితి. ఎవరు బయటోడు కాదు, దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తులు కాదు. దేవుడు అంటే తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు, ధర్మశాస్త్రం తెలిసినా, వాక్యం తెలిసినా, అన్నీ తెలిసినా కూడా ఈ ధనికులు ఎవరైతే ఉన్నారో యూదుల్లో, వారు సొంత సహోదరుని, ఇతర ప్రజల్ని ఇంకా జ్ఞాపకం చేసుకోవాల్సిన వాడు ఏంటంటే యూదా జాతిలో ఉన్న వారినే దోచుకుంటూ ఉన్నారు. ఈరోజు అప్పు పేరిట అన్నకి తమ్ముడిని దోచుకునేటువంటి పరిస్థితి, తమ్ముడు అన్నను దోచుకునేటువంటి పరిస్థితి, కుటుంబాలలోనే దోచుకునేటువంటి పరిస్థితి ఎక్కువైపోయింది, వడ్డీలు ఎక్కువైపోయింది. ఈ యొక్క సమాజంలో మనం చూస్తే ఫైనాన్స్ వ్యాపారం అనేటువంటి చాలా విస్తారంగా ఉంది. బజాజ్ ఫైనాన్స్ అనుకుంటాం, కట్టడానికి కట్టకపోతే పెనాల్టీ ఎక్కువైపోయింది. ఇలా ఏదో విధంగా చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళగా న్యాయంగా ఏది తీసుకుంటుంది, కానీ అన్యాయంగానే అక్రమంగానే ఎన్నో చేసుకుంటున్నారు. ఈరోజు 10 రూపాయల వడ్డీకి 20 రూపాయల వడ్డీ అవసరం అంటే 50 వడ్డీ రూపాయలు చేసేసుకుంటున్నారు. అవసరం బట్టి తెచ్చుకుంటాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, బయట వాళ్ళు ఏదో దోచుకున్నారు, ఇలా చేస్తారని అనుకోవచ్చు, కానీ దేవుని ప్రజలుగా చలామణి అవుతూ కూడా వారే దేవుని ప్రజలు దోచుకుంటారు. అది చాలా విచిత్రం. అసలు ఇక్కడ వచ్చినటువంటి బాధ అంతా ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క వాక్యం గురించి తెలుసు కూడా వీరికి వీరే దోచుకుంటే వీరు ఆరాధించేటువంటి ఆరాధన ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. దానివల్లనే ఈ 5వ అధ్యాయం వచ్చినటువంటి సమస్య ఏర్పడింది. దేవుని ప్రజగా చలామణి అవుతూ కూడా ఒకవేళ ఇలా చేస్తున్నారు సమాజం, ఇలా చేయకూడదు. బైబిల్లో కూడా ఇలాగా ఉన్నటువంటి వారు ఉన్నారు, ఇలా ఉన్నవారు కూడా ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట మొట్టమొదటిగా ఎవరంటే సౌలు ఎలా ధనాపేక్ష వాడు అయ్యాడు? సౌలు ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా వ్యవహరించాడనంటే దావీదు విషయంలో వ్యవహరించాడు. ధనాపేక్ష లేకపోతే నా రాజరిక వ్యవస్థకి ఏదో విధంగా ఈ వ్యక్తి అడ్డుగా ఉంటాడు, లేకపోతే నన్ను దించేస్తారు, అతను ఎక్కించేస్తారు రాజు పదవి అని అనుకోకపోతే ఎందుకని అసూయపడ్డాడు దావీదు మీద? ఎందుకని దావీదు అనేక సార్లు ఏం చేయాలనుకున్నాడు? చంపాలని ఎందుకు ప్రయత్నం చేశాడు? జ్ఞాపకం చేసుకోవాలి. ధనాపేక్ష వాడే దేవుని చేత ఏర్పాటు చేయబడి అభిషేకించబడినటువంటి రాజే, కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ధనాపేక్షతో నింపబడిన వాడు అయిపోయాడు. ఎక్కడ నా రాజ్య పదవి పోద్దేమో, నా రాజ్యము దావీదు చేతులు వెళ్ళిపోతుందేమో, ప్రజలందరూ కూడా మళ్ళా నా స్థానంలో దావీదుని పెట్టేస్తారనేటువంటి భయము సౌలు జీవితంలో ఏర్పడింది. అక్కడ నుండి విసుగు చూపు ఏర్పడింది దావీదు మీద. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దావీదు యొక్క సుబుద్ధి, దావీదు యొక్క ప్రవర్తన అతను కాపాడింది. దేవుడు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి దేవుడు అనేక సార్లు సౌలు చేతికి అంటకుండా చెక్కకుండా దేవుడు కాపాడుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే దావీదు చేతికే సౌలు చిక్కాడు, దావీదు చేతికే సౌలు చిక్కాడు. అయినప్పటికీ వస్తువు చేతులు కోసి వదిలేశాడు. ఎందుకో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన రాజు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు కనుక అలాంటి వాడిని నేను చంపడం ఎలాంటి వాడిని అని భయపడిన వ్యక్తి కాదు. అందుకనే దావీదు విషయంలో దేవుడు నా ఉదయానుసారుడు అన్నాడు.
ప్రియ విశ్వాసులుగా జ్ఞాపకం చేసుకుంది, ఈ సౌలు ధనాపేక్ష కలిగిన వాడిగా అయిపోయాడు. దేవుని బిడ్డగా, దేవుని యొక్క రాజుగా ఉంటూ కూడా ధనాపేక్షతో నిలిగిన వాడు అయి ఉన్నాడని దావీదు మీద ఎక్కడ చేయడానికి అనేక సార్లు ప్రయత్నాలు చేశాడు. మరొక విధానం మనం చూస్తే గెహజీ, ఎలీషా యొక్క శిష్యుడు. నయమాన్ కుష్ఠాంతి ఎవరికి వచ్చేసింది? గ్యాస్కి వచ్చేసింది. వెండి బంగారు ఆశించి ఏదేదో ఆశించి వెళ్ళాడు. అంటే అయ్యా నా యొక్క యజమాని నేను తెమ్మన్నాడు, ఇది చేయమన్నాడు అంటే ఆయన చెప్పకపోయి నువ్వు వెళ్ళి చేసిన పరిస్థితి మనం చూస్తాం. వెంటనే వచ్చాడు, తొడుగు పెట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ యజమాని దగ్గరికి వస్తే ఆయన అన్న మాట చాలా చాలా మంచి మాట అండి. నా మనసు నీ వెంబడి రాలేదా? అసలు ఎంత ఆ పదజాలం చూస్తే చాలా చాలా ఇలా రాశారా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది మనిషి మీద రాసినటువంటి మాటలు కానీ కాదు, దేవుడి చేత రాయబడినటువంటి పదాలు. నా మనసు నీ వెంబడి రాలేదా? నయమాను వదులుకునేటువంటి కుష్ఠంతా కూడా ఇప్పుడే ఈ దినం నీకు వస్తుంది అంటే వెంటనే తెల్లగా ఉన్నటువంటి కుష్టి ఏర్పడింది. అదేవిధంగా ఆకారం చూస్తాం, సతతమైన దాంట్లోంచి తీసుకుని దాచుకున్నాడు. యుద్ధంలో జయం వస్తుందా? రాట్లే. అదేవిధంగా మన జీవితంలో కూడా పాపం దాచుకుని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించడు. 59వ కీర్తనలో 59వ ఎస్ఐ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీకును నాకును మధ్య నీ పాపములే అడ్డుగోడగా ఉన్నాయి. 91వ కీర్తన అనుకుంటే కదా, ఆయన ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది ఎందుకు అంటున్నాడు అని అంటే, పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో మన పాపము చేసిన ఒప్పుకోకపోతే ఎన్నిసార్లు చేసినా, ఎంతలా చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేసినా కూడా నీ పాపం అనేటువంటిది దేవుడికి అడ్డుగా ఉన్నందువల్ల నీ ప్రార్థన దేవుడు ఆలకించలేకపోతున్నా, నీకు మేలు చేయలేకపోతున్నా. జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. కాబట్టి ప్రభునందు పిల్లల అదేవిధంగా ఆకారం చేసినటువంటి తప్పిదం వల్ల ఇశ్రాయేలు జనాంగానికి ఏం రాలేదంటే యుద్ధానికి జయం రాలేదు, ఓడిపోయాడు. ఏంటి పరిస్థితి, ఏంటి కారణం అని అంటే దేవుడు చెప్పిన మాట ఆకారం ఏం దాచుకున్నాడు బయట బయలైంది. జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట, నూతన నిబంధన గ్రంథం వచ్చినప్పుడు ఇశ్రాయేలు యోధ దేవుని యొక్క శిష్యుడే అయినప్పటికీ ఎలా ఉన్నాడంటే ధనాపేక్ష కలిగిన వాడు అయినాడు. డబ్బు సంచి అతని చేతిలో ఉండేది. అప్పుడు కూడా అన్యాయంగా అక్రమంగా ఆ డబ్బు సంచిలో కొంచెం దొంగలించిన విధానం కూడా కనిపిస్తాయి. ఉన్నాయేమో గమనించు. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జక్కయ్య మనందరికీ బాగా తెలుసు, మనందరికీ పొట్టి జక్కయ్య అని ఎంతగానో సండే బెడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి పదమే. జక్కయ్య ఏం చేశాడు? యూదుడై ఉండి కూడా రోమా ప్రభుత్వం స్థానంలో ఉండి పన్ను వసూలు చేస్తాను. ఈ పన్ను వసూలు చేసే విషయంలో రూపాయి వసూలు చేయమంటే 4-5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ వసూలు చేశారు. ఇది అన్యాయము, అక్రమంగా జరిగేటువంటిది. అక్రమంగా జరిగేటువంటిది. వీరందరూ కూడా సౌలు కానించి పిల్లల ఇప్పటి వరకు చెప్పబడినటువంటి జక్కయ్య వరకు కూడా దేవుని బిడ్డగా ఉన్నవారైనప్పటికీ కూడా అన్యాయంగా అక్రమంగా ధనాపేక్షలో నిలవారైపోయారు. అందుకే మనం చదవబడినటువంటి తిమోథెయుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే కనుక ధనవంతులకు అపేక్షించేవారు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలు ఇక్కడ ఆలోచన చేస్తే పిల్లలు, ధనాపేక్ష కలిగిన వారు ఎలా పడతారో, ఎందులో పడతారో, ఎంత నష్టం కలుగుతారో, ఎంత అపవిత్రంగా ఉంటారో అవన్నీ కూడా 9వ వచనం రాస్తారు. 10వ వచనం అన్నాడు ఒక విషయంలో చేసేది ఏంటంటే ధనాపేక్ష అనేటువంటిది సమస్త కీళ్లకు మూలము అని చెప్పాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభువు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు కదా. యవనస్తుడు వచ్చినప్పుడు, ప్రభువా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు నా చిన్ననాటి నుండి, నా బాల్యకాలం నుండి వీటిని కూడా ఆచరిస్తూనే ఉన్నాను ప్రభు అన్నప్పుడు దేవుడు తను పరిశీలించి నీ కోటికి పొదువుగా ఉన్నది ఏంటంటే దేవుడు చెప్పాడు. సరి చేసుకున్నాడా?
వాక్యంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సజేసు రూపది చాలా ఇబ్బంది. అక్కడ ఏమి విశ్లేషణ తెలుసా? మొట్టమొదటిది నిత్య రాజ్యాన్ని వదులుకున్నాడు. రెండవది దేవుడికి శిష్యుడిగా ఉండేటువంటి విధానాన్ని వదులుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు నన్ను వెంబడించు అనే మాట కొంతమంది దగ్గరే వాడాడు. అందులో ఈ శిష్యుడు కూడా ఉన్నాడు. ఈ శిష్యుడిగా అవ్వబోతున్నటువంటి విధానంలో నీకు నన్ను వెంబడించు, నీ ధనాన్ని బీదలకు ఇచ్చే అనే మాటలో నన్ను వెంబడించు అనే మాటలో అర్థం ఏంటంటే నాకు శిష్యుడిగా అవ్వు అన్నాడు. నిత్యరాజ్యాన్ని కాదనుకున్నాడు. యేసు ప్రభువు శిష్యుడిగా ఉండే భాగ్యాన్ని కూడా వదులుకున్నాడు. దేని నిమిత్తమో తెలుసా? ధనాపేక్షతో నిండిన వాడైంది. ధనాపేక్షతో నిండిన వాడైంది. పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ వాక్యం అంతా చెప్పేటువంటి ఏంటో తెలుసా? అప్పు ఇవ్వండి, కానీ వడ్డీ అయితే తీసుకుని వద్దు. ఇప్పుడు చాలా గుండెలు చాలా తప్పడం పడేసుకుంటున్నాయి కదా. అయితే పిల్లగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. అన్యాయంగా అక్రమంగా వద్దన్నాడు. మరి న్యాయంగా అంటే అది మీకు తెలియదు. మీకు వాక్యం ఎలా అర్థమవుతుందో అలా మీరు కొనసాగాలి. ఇది నేను చెప్పను. ఒకవేళ దేవుడు వడ్డీని ప్రోత్సహిస్తే ఒక మాట మాత్రం చాలా అడ్డుపడుతుంది. ఎక్కడనంటే తలాంతర ప్రసంగంలో అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకతనంతో కలిగిన వాడి గురించి అన్న మాట ఏంటంటే 25వ అధ్యాయము 27వ వచనంలో అన్న మాట ఏంటంటే అట్లయితే నీవు నా సొమ్మును ఎవరి దగ్గర సహకారులు అంటే ఇక్కడ వడ్డీ వ్యాపారస్తులకు ఇస్తే ఆ వడ్డీ ఏమి తీసుకుంటాం కదా అన్నాడు. మరి దేవుడు వడ్డీని ప్రోత్సహించలేనప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు? అక్కడ అన్న మాట వేరు, మనం అర్థం చేసుకునే తీరు వేరు. ఈ ఒక్క మాటను బట్టి మనం వడ్డీ తీసుకోవచ్చు అనుకోవచ్చు కూడా చాలామంది. జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు వడ్డీని ప్రోత్సహించలేదు. ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు. ఇంకా చెప్పాల్సిన మాట ఏంటంటే నువ్వు ప్రయత్నించే విషయంలో విఫలమవుతావు. అసలు ఇలా ప్రయత్నిస్తే బాగుంది కదా అనే దాంట్లో దేవుడు ఈ యొక్క ఉపమానం చెప్పాడు, ఈ యొక్క మాటను వాడాడు. అది దాని యొక్క ఉద్దేశమైంది. అంతేగాని దేవుడు వడ్డీని ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటిది కాదు. ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటిది ఏమాత్రం కాదు. దేవుడు అన్నాడు లూకా సువార్త 6వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తే నిరీక్షించదో వారికి అప్పించిన మీకేమి మెప్పు కలుగును. పాపును తాము ఇచ్చినంత మరలా పుచ్చుకున్న వాళ్ళని పాపులకు అప్పించేదే కదా. ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే ఇచ్చేవారికి ఇస్తే ఒకవేళ ఒక ఆయనకి అప్పించాలనుకున్నారు, వెంటనే ఇచ్చేసేవాడికి ఇస్తే ప్రయోజనం ఏమనుకో, ఇవ్వలేని వారి దగ్గరికి ఇవ్వాలి. అలాగని చెప్పి మన అప్పు తీసుకున్నాం, మన పరిస్థితి బాగలేదు అలాగని చెప్పి ఉన్నవాడే కదా ఎక్కడేది అంటే అవదు. అది కూడా చెప్పింది మాట. ఎందుకు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7-8 వచనాలు అన్నాడు, మీరు ఎవ్వరికి కూడా అచ్చి ఉండొద్దు ఒక ప్రేమ విషయం తప్ప అన్నాడు. చదవండి మాట. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును, ఎవరికి సుంకమును చెల్లించుడి. ఎవరి ఎడల భయముండవలెనో వారి ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. వారి యొక్క రుణములను తీర్చుడి అన్నాడు. ఎందుకు వచ్చిన ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడయ్యు అనే మాట. ఏ విషయంలో మీరు అచ్చి ఉండొద్దు అని అంటే ఏ అప్పులో కూడా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఎవరి యొక్క అప్పు తీసుకుంటే ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అనేక మందికి వచ్చేటప్పుడు ఏంటంటే అప్పు తీసుకోవడం కూడా పాపమా అన్నట్టుగా మనం అనుకుంటాం. వీళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి, అప్పు తీసుకోకూడదని దేవుడు ఎక్కడ చెప్పాలి. ఇచ్చే విషయంలో దేవుడు కండిషన్లు షరతులు దేవుడు పెట్టాడు. కానీ అప్పు తీసుకునే విషయంలో దేవుడు అన్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అప్పు తీసుకున్నప్పుడు మనం అది కట్టగలమా లేదని ఆలోచన చేయాలన్నమాట. రెండవది జ్ఞాపకం చేసుకోవాలి, బాధ్యత ఉండాలి. ఏముండాలి? బాధ్యత ఉండాలి.
కట్టుకునే పరిస్థితి ఉందా లేదా, సామర్థ్యం ఉందా లేదా, అది చూసుకొని మనము అప్పు తీసుకోవాల్సిన వాళ్ళు. ఎందుకంటే అప్పు తీసుకునేవారు ఎవరు లేని వాళ్ళు. ఏదో విధంగా ఏదో సమయంలో ఖచ్చితంగా అప్పులు తీసుకుంటున్నాం. కానీ తీసుకునేటప్పుడు ఎంత గౌరవంగా తీసుకున్నామో ఇచ్చినప్పుడు కూడా అంత గౌరవంగా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చేసినటువంటి విధానం మనం చూస్తే మొట్టమొదటిగా వారు ఎందుకు అప్పు చేశారంటే వారు ఆహారం కోసం చేశారు, దానివల్ల వారి భూముల్ని తాగలబెట్టారు. మూడవదిగా వారి పిల్లలు ధనికులైనటువంటి యూదులకి ఏమైపోయారంటే బానిసగా అయిపోయారు, దాసులుగా అయిపోయారు. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. అందుకని ఈ ఫిర్యాదులన్నీ కూడా వారు అనుకుంటున్నారు, పేద యూదులు అనుకున్నారు, ధనిక యూదులు మమ్మల్ని ఎలా చేశారు, మా భూమిని తాకడి పెట్టుకున్నారు, అప్పు చేయడం వల్ల ఎలాగా మా పిల్లల్ని వారు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు, దాసులుగా తీసుకెళ్ళిపోయారని సనుక్కుంటున్న పరిస్థితిలో, ఫిర్యాదులు చేసిన పరిస్థితుల్లో ఈ విషయాన్ని కూడా ఎవరు తెలిసాయంటే నెహెమ్యాకి తెలిసాయి. ఎవరు తెలిసాయంట? నెహెమ్యాకి తెలుసు. నెహెమ్యా విన్నప్పుడు వెంటనే నాయకుడు కదా, ఆయన వెంటనే అక్కడ పడినటువంటి మాట్లాడిన మార్గం ఏంటంటే కోపపడి తిని అని మాట్లాడారు. నాయకుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం రావడం మాత్రమే కాదు, 7వ వచనంలో అన్నాడు, అంతటా నాలో నేను యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి ఏం చేశాడైనా మొట్టమొదటిగా రియాక్షన్ ఎలా ఉందంటే కోపగించాడు, గద్దించాడు, ఆలోచన చేశాడు, గద్దించాడు. తర్వాత అంటున్న మాట ఏంటంటే నీ సహోదరు యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకే మహాసమాజమును సమకూర్చి అన్యులను అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికులను మేము విడిపించింది. మీరు మీ సహోదరులు అమ్మబడుదురా, వారు మనకు అమ్మబడవచ్చున అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుండి అనే మాట వైపు. నిజానికి వీరు అన్యుల చేతులకి వెళ్ళినప్పుడు అప్పు చేసినప్పుడు విడిపించే మా శక్తులది. మరలా మీరు అమ్ముతున్నారా, మీరు అమ్ముకుంటున్నారా అని అన్నప్పుడు వారందరూ కూడా ఊరికి నిలిచారంటే నిర్దోషులయ్యారు. వారు పాపం చేసి తప్పు చేశారు కాబట్టి ఊరకనే ఉండని అనే మాట. వారు ఏ మాటలు కూడా మాట్లాడలేదు, అందుకే ఊరుకుండిరి అనే మాట. ఊరుకుండిరి అనేటువంటి మాటను ఇక్కడ చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వీరు నెహెమ్యా వీరిని గద్దించిన తర్వాత అంటున్న మాట ఏంటంటే 10వ వచనం మనం చూస్తే నేను నా బంధువులను నా దాసులు కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చి తిని అప్పు పుచ్చుకొనకుందుము. హల్లెలూయా. ఇక్కడ కూడా నెహెమ్యా తన ఇంటి వారు తన బంధువులు అనేక మందికి కూడా వారు ఏం చేశారు, అప్పించినప్పుడు అప్పు తీసుకున్నది అనే మాట రాయకూడదు. ఇక్కడ అప్పు అనేదానికన్నా వడ్డీ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే యూజరీ అనేటువంటి మాట వాడింది. మామూలుగా వడ్డీ అనే మాటకు ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటారు, కానీ బైబిల్ భాషలో వాడబడిన పదం ఏంటంటే యూజరీ అనే మాట రాయకూడదు. దీనికి అర్థం ఏంటంటే వడ్డీ. ఇక్కడ అప్పు పుచ్చుకొనకుందామా అంటే ఇచ్చిన డబ్బులు తీసుకోవచ్చు, కానీ వడ్డీ తీసుకోలేదు. అది ఇక్కడ రాయబడిన పదం. ఏం తీసుకోలేదు వారు? వడ్డీ తీసుకోలేదు. క్రైస్తవ విశ్వాసులుగా అనేక మంది వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు. లేదా ఎవరికి ఇవ్వాలో ఏం చేయాలనేటువంటి బైబిల్ చాలా ఖండితంగా చెప్పింది అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు పిల్లరా, దేవుడు చెప్పిన మాట పేదలకు సహాయం చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ మాట్లాడిన పదజాలం ఏంటంటే 11వ వచనంలో ఈ దినములోనే వారి యొక్క మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసంలోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పుగిచ్చుడని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటుని అంటే నేను మాట రాయబడింది. అంటే ఎవరి దగ్గర అయితే మీరు అన్యాయంగా అక్రమంగా తీసుకున్నారో వారికి తిరిగి ఇచ్చేయండి. ఇదే మాట దేవుడు అనకుండానే ఎవరు వచ్చేసారు? లోక సువార్త 19వ అధ్యాయం ఎవరు ఇచ్చేశారు చెప్పండి అమ్మా? జప్తి ఇచ్చేశాడు. యేసు ప్రభువు ఏమనలేదు, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాను, అన్యాయం తీసుకున్నాను వారికి నేను ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేశాడు. దేవుడు చెప్పాడా? చెప్పలే. ప్రేరేపణ. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో, అక్రమంగా తీసుకున్నాడో అందరికీ కూడా
తన ఆస్తిని ఏ విధంగా ఇచ్చేసాడో, పంచిపెట్టేశాడో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, మీరు ఇచ్చేయండి. వెంటనే 12 వచనంలో వారు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇచ్చినప్పుడు అక్కడ ఒక ప్రమాణం చేయించాడు. 12-13 వచనాల్లో ప్రమాణం చేయించాడు. దానికి అర్థం ఏంటంటే 13 వచనంలో, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడి వాగ్దానము నెరవేర్చిన ప్రతి వాని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపగయు ఉన్నట్లు దులిపి వేయును. ఇటీవలి వాడు దులిపి వేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాక అని చెప్పగా సమాజకులందరూ ఆగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పునే జరిగించిరి అన్నమాట. ఒడిని దులిపేసిన విధానం మనం చూస్తాం. ప్రమాణం చేయించాడు. ఈ ప్రమాణానికి అర్థమైనా తెలుసా? ఒకవేళ పేదలకి సహాయం చేయకపోతే దేవుడిని కూడా పేదలు చేస్తాడు అనేటువంటి హెచ్చరిక ఇక్కడ రాయబడింది. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 27వ వచనం మనం చదివితే పేదల పట్ల ఎలా వ్యవహరించాలో రాయబడిన మాటలు చదవండి అన్నమాట. పేదలకు ఇచ్చేవాడికి ఏం కలదంట? లేమి కలగదు అన్నాడు. అందుకే 23వ కీర్తన మనం ఏమంటాం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే పిల్లల ద్వితీయోపదేశం చదివిన, నిర్గమాకాండం చదివిన, విధవరాండ్ర గురించి, పరదేశం గురించి, పేదల గురించి దేవుడు ఒకవేళ మీరు పంట పండించుకుంటే అందులో కొంత భాగము మీ పరిగణ ఎవరి కోసం ఉంచమనంటే పరదేశులకు, విధవరాండ్రకు, పేదలైన వారికి ఉంచమని. అంటే అర్థం ఏంటో తెలుసా? వారి పక్షంగా దేవుడు వ్యాఖ్యానం. నీవు వారికి ఇస్తే వారి పక్షంగా వారు ఇవ్వలేరేమో కానీ దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. అందుకే పేదలకు ఇచ్చేవానికి ఏం కలదంట? లేమి కలగదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమైనా. ఈరోజు నిజానికి సమాజం ఎలా ఉందంటే కుటుంబస్తుల దగ్గరే ఎక్కువ వడ్డీ తీసేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే బయట వాళ్ళే తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంత ఘోరంగా, అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించేటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ క్రైస్తవ బిడ్డలుగా మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అవసరం ఉన్న వారికి ఇవ్వండి. ఒకవేళ నీకు ఎవరైనా ఇస్తే నువ్వు బాధ్యతగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది అనే మాట కూడా దేవుడు రాయించాడు. ఎవరికి కూడా అచ్చి ఉండవద్దు అనే మాట దేవుడు రాయించాడు. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. 3వదిగా చెప్పేటువంటి విషయం ఏంటంటే నెహెమ్యా మాదిరికరమైనటువంటి నాయకత్వం ఏ విధంగా చేశాడో మనం చూస్తాం. 14వ వచనంలో అన్నాడు, మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తాసస్తు రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మునే కానీ నా బంధువులు కానీ నేను తీసుకును లేదు అనే మాట. నిజానికి అర్తాసస్తు అనేటువంటి రాజు యూదా దేశానికి నెహెమ్యాని ఏం చేశాడంటే గవర్నర్గా నియమించాడు. ఏం చేశాడంట? గవర్నర్గా నియమించాడు. గవర్నర్కి ఉన్నటువంటి హక్కు ఏంటంటే, అధికారం ఏంటంటే, అధికారం ఉన్నటువంటి ఈ యొక్క గవర్నర్కి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పన్ను కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. పన్ను కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇతడు గవర్నర్గా ఆ రాజు ఎన్ని సంవత్సరాలు నియమించాడంటే 12 సంవత్సరాలు నియమించాడు. 12 సంవత్సరాల నుంచి నియమించినప్పటికీ కూడా తర్వాత వచనంలో అన్నాడు, అయితే నాకు ముందుండిన ఇక్కడ అదే 14వ వచనంలో సొమ్ముని నేను కానీ నా బంధువులు కానీ తీసుకున్నాడు. 12 సంవత్సరాల నుంచి నా దేవుడు తన రాజు చేత పెట్టినప్పటికీ గవర్నర్గా యూదా దేశం మీద 12 సంవత్సరాల నుంచి నాకు చెల్లించాల్సినటువంటి సొమ్మునే కానీ నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు. కానీ దానికి మాకన్నా ముందుగా ఉన్నటువంటి అధికారులు అయితే జనుడికి ఎలా అయిపోయారంటే భారం కలిగి ఉన్నారు, అంటే ఒత్తిడిగా ఉన్నారు, భారం కలిగి. నేనైతే అలా చేయలేదు. ఎందుకు చేయలేదు? అక్కడ రాయబడింది, నేను దేవుని పైపు చేత అలాగున చెయ్యలేదు అనే మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట నేర్పిస్తూ ఉన్నాడు, మీరు ఇలా అన్యాయంగా తీసుకున్నారు ధనికులుగా ఉన్నటువంటి యూదులారా. నేను చేసినటువంటి విధం ఏంటంటే, అంతకుముందే అనేక మంది అప్పించాము. నేను కానీ నా బుద్ధులు కానీ ఎవరి దగ్గర వడ్డీ తీసుకోలేదు. అంత మాత్రమే కాదు, ఆ విషయానికి వస్తే నేను 12 సంవత్సరాల నుంచి యూదా దేశానికి గవర్నర్గా ఉన్నాను. మీ అద్దరు నుండి నాకు సొమ్ము రావాలి,
పన్నులు ఇవ్వాలి, కానీ ఎప్పుడు కూడా నేను అవి కోరడం లేదు. 12 సంవత్సరాల నుంచి మీకు ఫ్రీగానే సర్వీస్ చేస్తాను, ఫ్రీగానే చేస్తాను అని చెప్పి ఇక్కడ అంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ విషయం చెప్పడంలో ధనికులైనటువంటి యూదులకి ఏం నేర్పిస్తున్న ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. వారు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, వారు ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. దేవుడు మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో నేర్పించాడు. ఎందుకంటే ఆయన ఒక మాదిరిని మనకి ఉంచిపోయాను అనే మాట. నిజానికి మనమే శ్రమ పడుతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఎప్పుడే మనకన్నా ఎంతో శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడి వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక మాట రాయబడి ఆయన శ్రమపడలేదుగా అని దాని లేదు. ఆయన శ్రమపడ్డం తర్వాతే శ్రమపడిన వారందరికీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేయబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పిల్లలు ఇంకా 16 నుండి 18 వచ్చిన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఇంకా ఎలా ఉన్నాడు? ఈ మాదిరికరమైనటువంటి జీవితంలో చెప్తున్నాడు. ఇదియు కాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేసి వచ్చి భూమి సంపాదించుకున్న వారును కాను. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనుల నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడిను. ఇవి గాక కోలను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షరసములను సిద్ధము చేసింది. ఇంకా ఈయన ఫ్రీగా చేయడం మాత్రమే కాదు, ఇంకేం చేశాడంటే ప్రతి దినం కూడా 150 మందికి దాదాపుగా ఇతడే ఆహారం పెట్టేవాడు, ఇతడే ఆతిథ్యం చేసేవాడు. కానీ మీరైతే ఇలా ఎందుకు చేస్తా ఉన్నారు? తాకట్టు పెట్టుకున్నారు, పిల్లల్ని బానిసలో తీసుకెళ్ళిపోతుంది. నేనైతే ఇదంతా చేస్తాను, మీ దగ్గర ఎప్పుడు కూడా పన్ను వసూలు చేయలేదు. ఇంకా ఆ మాటకు వస్తే నేనే అనేక మందికి ప్రతి దినం కూడా 150 మందికి నేను ఆహారం పోయి పెడుతున్నాను కదా, మీరైతే ఇలా ఎందుకు చేస్తున్నారు? మీరు నాలా ఉండాలి అన్నట్లుగా నెహెమ్యా ఒక మాదిరిని నేర్పిస్తున్నాడు. మనం కూడా మన విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో యేసు ప్రభువును చూసి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా పౌలు అన్నమాట, నేను క్రీస్తుని పోలిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. యేసు ప్రభువుని పోలి పౌలు నడుచుకున్నాడు. పౌలును పోలి అంటే పౌలులో మన పోలినంటే యేసు ప్రభువు స్వభావమే పౌలులో ఉంది. ఆ స్వభావమే మన జీవితంలో ఉండాలని పౌలు ఆశిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆశిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆశిస్తున్నాడు. ఆ స్వభావము మన జీవితంలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, 19 వచ్చినాడు. ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా ఏం చేస్తాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నందుకే, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించము అన్నాడు. నేను ఎవరు చేశానంటే ఈ జనులకు ఉపకారం చేశాను. ఈ ఉపకారం అన్నిటిని బట్టి ప్రభువా మీరు నాకు మేలు చేసినట్లుగా నన్ను దృష్టించము అన్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలో తెలుసా? దేవుడు అన్నాడు, కీడుకి ఎవరు కూడా ప్రతికీడు చేయొద్దు అన్నాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను పంటికి కన్ను చెప్పింది. కానీ దేవుడు దాన్నే మరి న్యాయంగా ప్రేమతో చెప్పిన మాట ఏంటంటే, పిల్లరా నిన్ను వాళ్ళ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు. కీడికి ప్రతికీడు ఎవరు కూడా చేయవద్దు అన్నాడు. ఇంకా చూస్తే సామెతల గ్రంథంలో అయినా మత్తయి సువార్తలో అయినా మనం చూసాం కదా, సత్తులు ఎలా భావించాలో చూసాం. వారికి ఆహారం పెట్టండి, వారికి దాహం అయినప్పుడు నీరు ఇవ్వండి. ఇలా చేయడం బట్టి నిప్పుడు గొప్పలుగా తన తలపైన వేసిన వారుగా మీరు అవుతారు అన్నాడు. కీడును కూడా ఎలా జయించాలంటే మేలుతో జయించిందని చెప్పినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఉన్నారంటే అది యేసు ప్రభువు మాత్రం. అందుకే క్రైస్తవులు ఏం చేస్తామంటే సత్తుల గురించి ప్రార్థన చేస్తాం, అనే విషయాన్ని వాళ్ళు ప్రేమించడం కూడా దేవుడు చెప్పాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు పిల్లగా జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలోను అదేవిధంగా సామెతల గ్రంథంలోను రాయబడిన మాట ఏంటంటే, మీరు మేలు చేసేటువంటి అవకాశం ఉన్నా చేయకపోతే అది ఏంటో తెలుసా? పాపం అన్నాడు. మేలు చేసేటువంటి అవకాశం ఉన్నా చేయకపోతే అది
పాపం ఎంచబడుతుంది. కాబట్టి మనం పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు కూడా కీడు ఇతరులకి తలపెట్టకపోయినా పర్లేదు కానీ మేలు చేయాలి అనే మాట పరిశుద్ధ గ్రంథం చెప్తాం. అందుకే మరి ఈ మాటని కూడా ఎందులో దాచి ఉంచున్నాయి అనే మాట చూస్తే ధర్మశాస్త్రంలో దాచి ఉంచాయి. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా మనం చూస్తే నిన్ను నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అనే మాటలు ఇవన్నీ కూడా దాగి ఉన్నవి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చదువుతాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట ఏంటంటే, నా కుమారుడా 19వ అధ్యాయం 27వ వచనం. పిల్లగా జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాగ్దానంగా పంపబడినటువంటి మాట కూడా అదే కదా. 19వ అధ్యాయం 17వ వచనంలో, భేదం కలిగించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారములకు ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే ఆ విషయం తెలుసుకున్నటువంటి నెహెమ్యా ఎలా చేస్తున్నాడు? నేను నీ జన్మ చేసిన ఉపకారం బట్టి నన్ను దృష్టించును అన్నాడు. పిల్లగా మనం ఎవరు చేసిన కొలసి రాసిన పద్ధతి రాయాలని మాట ఏంటంటే, మీరు ఎవరు చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయడి. ఇంకా ఒక మాట అన్నాడు, దేవుని చేసినట్టుగా చేయడి అన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడికి చేసినట్లుగా చేయడి అనే మాట. ఎవరికైనా సేవ చేసినా కూడా, ఉపకారం చేసినా కూడా మనము దేవుని దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన వారు ఉన్నాము అనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వీరందరూ కూడా ధనికులకి ఇక్కడ నాయకుడిగా ఉన్నటువంటి నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉన్నాను, మీరు ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉన్నాను, కాబట్టి మీరు ఇలాగ జీవించాలని దేవుడు ఇక్కడ నెహెమ్యా ద్వారా దేవుడు చెప్తున్నాడు. మన జీవితాలు కూడా మనం ఎలా ఉండాలో పరిశుద్ధంగా చెప్తామని ఇంకా చెప్పాలంటే, యేసు ప్రభువు తన జీవిత విధానం ద్వారా మనం నేర్పించాడు. శ్రమలు ఎలా ఉండాలో తెలుసా? యేసు ప్రభు వారి వలె 40 దినాలు శోధనలు వచ్చినప్పుడు, శోధనకు శోధించినప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉండాలి అని చెప్పాడు. యవ్వన కాలంలో ఎలా ఉండాలో చెప్పాడు, పరిచయంలో ఉండాలి ఎలా ఉండాలో చెప్పాడు, ఒక విశ్వాసం ఎలా ఉండాలో కొనసాగించబడాలో చెప్పాడు. పిల్లరా, అంతా కూడా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం బట్టి, యేసు ప్రభువు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసేటువంటి విధానం బట్టి దేవుడు మన జీవితంలో అనేక విషయాలు నేర్పిస్తాడు. ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు ధనాపేక్ష కలిగిన వారుగా కాకుండా ప్రేమతో, కరుణతో చేయమని చెప్తాడు. ఇంకా చెప్పాలంటే, దేవుడు అన్నీ కలిగిన వాడై ఉండి, ధనవంతుడు అయి ఉండి కూడా ఆయన ఎలా ఇవ్వడు మన కోసం?